నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. హైదరాబాద్ లో తాగడానికి చుక్క నీరు లేదు, కొళాయిలన్నీ ఎండిపోతున్నాయి, ఇళ్లలో నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది, ఇక రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇది దాదాపు అన్ని కాలనీలో మనం చూసే ముఖ చిత్రం. ఈ రోజు జనపదం కొనసాగుతోంది ఉప్పల్ నియోజకవర్గం రామాంతపూర్ దేవేందర్ నగర్ నుండి. దేవేందర్ నగర్ వాసులకి చెప్పుకోవడానికి చాలా బోల్డ్ సమస్యలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ప్రధానంగా ఇళ్ల సమస్య, లోన్లకు సంబంధించి వాళ్ళకి ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది కొన్ని నెలల క్రితం. దాన్ని ఎలా పరిష్కరిస్తారో ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వెనక చూస్తే మనం డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకునే పరిస్థితి. ఈ ఇళ్లన్నీ కూడా గతంలోనే అలాట్ అయిపోయాయి. 2004 సంవత్సరంలో కట్టారు ఇళ్లని, కానీ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు వచ్చి. ఎందుకంటే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నప్పటికీ, పైప్ లైన్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటర్ సప్లై లేక అల్లాడిపోతున్నారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి దేవేందర్ నగర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చెప్పండి, ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మీ లోన్కి సంబంధించి ఏమిటి సమస్య మీరు ఎదుర్కొంటుంది? మేము నెలకు 500 రూపాయలు కట్టే వాళ్ళము, బ్యాంకు వాళ్ళు కట్టుకుంటలేరు. అది ఈ లోన్లు, ఈ ఇండ్లని గవర్నమెంట్ వాళ్ళు ఈ రిలాక్స్ వాళ్ళకి అప్పచెప్పుడు మాకు వాళ్ళు కట్టుకోకుండా మాకు 4747 జీవో నెంబర్ ప్రకారం మేము 500 రూపాయలు కడితే మాకు 1750 రూపాయలు మాకు గవర్నమెంట్ ప్రతి నెల సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీ కూడా బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయింది కనుక్కున్నారా? కనుక్కున్నాము. ఇది మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి, కేసీఆర్ వచ్చి నుంచి ఇది ఆపేసిండి. ఈ సబ్సిడీ ఆపేసినందుకు ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా, ఈ బ్యాంక్ వాళ్ళు, హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇండ్లని మీరు ఎన్ని నెలలు కడతారు, ఇంకెన్ని సంవత్సరాలు కడతారని ఈ రిలయన్స్ వాళ్ళకు అమ్మడం జరిగింది. మాకు రిలయన్స్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేసి మీ ఇంటికి తాళాలు పెడతాము, మీరు మాకు ఖచ్చితంగా నెల నెలకు మీరు ఒకటే వన్ సైడ్ సెటిల్మెంట్ చేసుకుంటారా, చేసుకోరా అంటే మేము గరీబ్ వాళ్ళము, చేసుకోము, బతికటోళ్ళము, మేము ఒకటేసారి సెటిల్మెంట్ మేము చేసుకోము, నెలకు 500 మేము కడతామని చెప్పినాము. అంటే బ్యాంక్ వాళ్ళు కట్టుకుంటలేరు, ఒకటేసారి సెటిల్మెంట్ చేసుకొని మేము రిలయన్స్ వాళ్ళకి అమ్మేసినాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అంటే మేము కలెక్టర్ తానికి కూడా పోయినాము. కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే ఇది గవర్నమెంట్ ఇండ్లు, మీరు రిలయన్స్ వాళ్ళు తీసుకునే అర్హత లేదు, మీరు ఎట్లా తీసుకున్నారు ఏం కథ అని కలెక్టర్ కూడా చెప్పాడు. కానీ తీసుకునే ప్రమాదం అయితే లేదు, కానీ భయపడుతున్నారు. ఇంకా కూడా ఉందా ప్రమాదం? ఉందా ప్రమాదం? అంటే వాళ్ళు వచ్చి ప్రతి నెల వచ్చేసి ఏం చేస్తారంటే మీరు లోన్ కడతారా, ఖాళీ చేస్తారా, మేము సీల్ చేస్తాం. ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారా? వస్తున్నారు, బస్కి కాలనీకి వచ్చి డోర్ టు డోర్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి 1500 మీకు గవర్నమెంట్ చేస్తున్న సబ్సిడీ ఆగిపోయింది, రెండోది వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, ఇంట్లోంచి పోతారా అని అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు. 2 సమస్యలు. ఇప్పుడు ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు పోతాయని మీరు ఆందోళన పడుతున్నారు? రిలయన్స్ వాళ్ళకి కమసం ఒక 70-80 దాకా అకౌంట్స్ పోయినాయండి రిలయన్స్ వాళ్ళకి. అంటే ఒక్క బ్యాంక్ నుంచి, ఒక ఉప్పల్ బ్యాంక్ నుంచి, అంటే రామంతపూర్ బ్యాంక్ వేరే ఉంది, ఉప్పల్ బ్యాంక్ ఉంది, 2 బ్యాంకులు ఉన్నాయి. ఒక సైడ్ నుంచి ఒక లిస్ట్ అయితే మాకు 80 మెంబర్స్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే దీని గురించి కూడా లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ దగ్గర తీసుకెళ్ళాము. ఒకటి హౌసింగ్ బోర్డు నుంచి మాకు ఒకటి కాపీ ఇచ్చారు, ఎంత మనకు రావాల్సింది ఫండ్, ఎంత గవర్నమెంట్ ఆపేసారు, ఇవన్నీ ఫండ్ అవన్నీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి ఇచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చి కూడా మేము ఒక 15 డేస్ అవుతుంది. వస్తున్నారంటే రూల్స్ ప్రకారం వస్తున్నారు కదా? రూల్స్ లేదు కదండి, లేదు. ఎలా ఉంటుంది చెప్పండి, ఇచ్చింది బ్యాంకు, మాకు ఇచ్చింది లోన్ బ్యాంకు, హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టించారు. వీళ్ళకి లేని పర్మిషన్ లేని వాళ్ళు ఎలా తీసుకుంటారు? రిలయన్స్ వాళ్ళకి ఎవరిని అడిగి తీసుకున్నారు? ఇంటికి వచ్చారు మేడం, 2 లక్షలు కట్టాలి లేకపోతే ఇల్లుకు తాళం వేస్తా అన్నారు. అంటే నేను కట్టలేని పరిస్థితి, నాకు భర్త లేడు, నాకు ఆడపిల్లలు ఉండరు, నేను ఒకదాన్ని కష్టం చేసుకొని ఆడపిల్లలు చదువుకోవాలి, పిల్లలు కూడా చదివిపిస్తలేను నేను. అంటే లేదమ్మా మీ ఇంటికి వచ్చి తాళం వేస్తాం, కాల్ చేయాలి, మాకు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చిర్రు అన్నారు మేడం. దాకా 50 నెలలు కట్టారు కదా? 54 నెలలు కట్టారు, ఇంకా 30 నెలలు కట్టాల్సింది. ఒక 15,000 రూపాయలు కడితే మా ఎంత లోన్స్ క్లియర్ అయిపోతాయి. కొంతమంది వ్యాపారంలో కట్టకుండా మధ్యలో ఆపే వాళ్ళకి ఏమంటారంటే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటారు. కట్టడానికి పోతే మీకు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసినాము మీ ఇల్లు, వాళ్ళతో మీకు సంబంధం, మాకేం సంబంధం లేదు, మాకు డబ్బులు వద్దని. ఎట్లా అనిపిస్తుంది? భయం అవుతుందా? మాకు భయం అవుతుంది మేడం, మేము కూలినాలు చేసుకునేటోళ్ళం మేడం, మేము పొద్దున్న లేస్తే పోతాము, మాకు ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్న దడాడు, అక్కడ తిన్న కూడు కూడా పైన పడతలేదు మాకు ఏంది దడ ఇది? కేసీఆర్ అన్న వచ్చిండు అని అనుకుంటే ఏం చేసిండు? ఈసోటి గరీబులకు న్యాయం చేయాలి కదా.
ఏం చేయాలని అనుకుంటున్నారు? మాకు లోన్లు మాఫ్ చేయమనండి. మాకు లోన్లు మాఫ్ చేస్తే ఎక్కడెక్కడో గరీబ్ వాళ్ళకి ఎన్నో కట్టిస్తున్నాడు మేడం, కోట్లు రూపాయలు పెట్టి. ఒక 60-70 వేలు ఉన్నది మా లోను. ఎన్ని కట్టినాము, మిత్తి కిందికే పోతున్నాయి. ఇవి 500 మిత్తి కిందికే పోతున్నాయి. మరి తీసుకునేటప్పుడు మీకు తెలుసా ఇంత అవుతుందని? ఇట్లా ఇంత అవుతాయి అనుకోలే మేడం, ఇంత అవుతాయి, ఇంత మిత్తికి మిత్తి వేస్తారని అనుకోలే. హౌసింగ్ బోర్డు వాళ్ళు మాకు ఇండ్లు ఇచ్చిన వాళ్ళు బ్యాంకు అప్పచెప్పారు. మేము హౌసింగ్ బోర్డు వాళ్ళతో పెట్టాలి. మాకు ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నాం, మేము గవర్నమెంట్ ఇల్లు మాకు ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నాం. అయితే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళకి అప్పచెప్పారు. బ్యాంకు వాళ్ళు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎవరికి అప్పచెప్తాడు? పోలీసు వాళ్ళకి అప్పచెప్తాడా? కాల్ చేయమని మా చిప్పలన్నీ బయట పెడితే మేము ఏడు ఉండాలి? ఎందరికో న్యాయం చేస్తుండు. గుంటలలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇచ్చిండు, ఇండ్లు కట్టిస్తున్నాడు. ఈ 5-6 వేల రూపాయలు మాఫ్ చేయడా మేడం? ఒక 1,00,000 రూపాయలు ఉండొచ్చు. మాకు నీళ్లు సౌకర్యం లేదు, మాకు ఎక్కడన్నా దూరం ప్రయాణాలు చేయడానికి బస్ సౌకర్యం లేదు. మధ్యరాత్రి రావాలంటే ప్రాణాలు అని ఇక్కడంతా జంగల్ గా ఉంది. కనీసం రోడ్డు లైట్స్ కూడా లేవు మేడం. అన్నిటికీ ప్రాబ్లం. దేవేంద్ర కాలనీ అంటే వచ్చే చుట్టాలు కూడా రారు మేడం. ఇక్కడికి చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. దరదడ అవుతుంది. ఇవాళ రేపు 2 తులాల బంగారానికి దొంగడు ప్రాణాలు తీస్తున్నాడు. ఒకటి మనం మాట్లాడడం, ఇది రెగ్యులరైజ్ చేసి మీ లోన్స్ అని మాఫీ చేయడం విషయం గవర్నమెంట్ నుంచి మీకు అందుతున్న గతంలో అందిన సబ్సిడీ మానేశారు. ఈ 2 సమస్యలు కాకుండా ఇప్పుడు ప్రధానంగా రోడ్ల మీద ఇక్కడ లైట్లు లేవని చెప్తున్నారు. దీనివల్ల సెక్యూరిటీ విపరీతంగా దెబ్బతింది. ఎందుకంటే అసలే కొంచెం నిర్మానుష్యంగా లోపలికుండే ప్రదేశమే ఇది. మనం రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తే అర్థమవుతుంది. मेरा बेटा मर गया, मेरा मर्द भी मर गया, मेरी बहू बेवा, मेरी बहू मेहनत करके जीना है घरों में. लोन बन रहे, लोन बोले तो महीने 500 रुपए बनोगे तो बन रहे, बने तो भी अभी आके कुफरान डालते वो बोलते क्या करना बोलो, कहाँ जाना. छोटे छोटे बच्ची औरत बेटियां हैं शादी को, एक बेटी की 2 औरत बेटियां हैं, एक मर्द बच्चा है, मैं सास हूँ, क्या करना बोलो, कहाँ चले जाना. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు. ఈ ఇండ్లకి బ్యాంకు వాళ్ళకి మేము కట్టాల్సినటువంటి బాధ్యత 10 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాం. అసలు కంటే వడ్డీలు ఎక్కువైపోయినాయి. ఈ వడ్డీలు అసలు 10 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వస్తాం. అప్పుడు 1,00,000 రూపాయలకి ఇచ్చారు. వడ్డీ చూస్తే 1,00,000 కంటే ఎక్కువైపోయింది. అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాం. ఇంకా కట్టలేనటువంటి పరిస్థితి. ఆడోళ్ళ మెడ మీద కొంచెం బంగారం ఉంటే అది అమ్మి కట్టరాదని చెప్పేసి బ్యాంకు వాళ్ళు పీడిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ మధ్యలో వచ్చినారు. రిలయన్స్ వాళ్ళకు మాకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమైనా ఉంటే ప్రభుత్వం వాళ్ళు షూరిటీ ఉంటారు, వాళ్ళు ఈ మాఫీ చేయాలి తప్ప ఎక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ కడతామని ఎప్పుడూ చూపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదో 50,000 60,000 ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాం. ఈ యొక్క లోన్లన్నీ కూడా ఇమ్మీడియట్లీ మాఫీ చేయాలి, లేకపోతే మేమందరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్య అక్కడ 426 ఇండ్లు, ఇక్కడ 223 ఇండ్లు. ఇందులో ఏ ఒక్కరు లోన్లు మంచినీళ్ళ సమస్య అన్నీ ఉన్నాయి మేడం. ప్రధానమైన చికిత్సాలయం లేదు మేడం. ఒక హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ లేదు మేడం. ఇంత పెద్దగా ఇన్ని ఇండ్లు ఉన్నా కానీ ఎవరికి ఏదైనా నొప్పి రోగం వస్తే ఆ అర్ధరాత్రి పోయి అంబులెన్స్ను పిలవడము, ఏదో ఆటోలు పట్టుకోవడం బయటకు వెళ్తుంటాం. చాలా మంది ఇక్కడ వికలాంగులు కూడా ఉన్నారంటే ఏరియాలో పైకి నీళ్లు మోసుకుని ఎలా ఎక్కాలని అడుగుతున్నారు. మనం కొంతమందితో మాట్లాడబోతున్నాం. హ్యాండిక్యాప్ ఉన్నాం మేడం. ఇక్కడికి 3 సంవత్సరాలు అయితే వచ్చింది. ట్యాంకర్ ఇంతవరకు 10 రోజులు అవుతుంది మేడం. అతను ఊరికి వెళ్ళినా కూడా మాకే తిప్పలు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక రోజు స్నానం చేస్తాం, 2 రోజులు చేయము. చిన్న పాపలు అట్లనే బోర్ నీళ్ళు, అక్కడ ఈ డ్రైనేజ్ నీళ్లు చూడటానికి. ఉప్పల్ టు మెట్రో స్టేషన్ ఇక్కడ ఎంట్రీ ఉన్నది. ఈ ఉప్పల్ ఎట్లుండాలి అట్లాంటప్పుడు మనకు పక్కకు ఉన్నందుకు. ఏమ్మా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఇల్లు ఇక్కడ వాటర్ లేక పైకి వాటర్ లేకపోవడం వల్ల డ్రమ్లలో పట్టుకొని 2-3 డేస్ వరకు అలానే వెయిట్ చేస్తూ అవసరం ఉన్నంత వరకే బకెట్స్ లో యూజ్ చేస్తా ఉన్నామండి. చాలా ప్రాబ్లం ఉంది వాటర్ లేక. మేము ఇక్కడే ఉంటామండి. పైన కిందే ఉంటాము. కష్టమండి. చూడ్డానికి మాత్రమే పైప్ లైన్స్ ఉన్నాయండి, సప్లై మాత్రం లేదు. అసలు రాదా నీళ్లు? ఒక చుక్క కూడా రాదా? అసలు సప్లైయే లేదండి. సప్లైయే లేదంటే ఈ కాలనీ మొత్తం సంపు కట్టి 3.5 సంవత్సర కాలం అవుతుంది. అందులో మోటార్లు పెట్టారు, దానికి వైరింగ్ లేదు, ఏమి లేదు. ఉన్న సంపులో నుండి మాకు వచ్చే పైప్ లైన్ కూడా పెరికేయడం జరిగింది. కాదు, మీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి 18 నెలలు అవుతుంది. అడిగారు ఎప్పుడైనా? అడిగాం మేడం. కమిషనర్ గారికి ఇచ్చాము లెటర్లు, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము. లెటర్లు ఇచ్చుకుంటూ పోతే మరి ఏంటండి?
అందరు ప్రాసెసింగ్ లో ఉందని చెప్తున్నారు కానీ ఎప్పుడు ప్రాసెసింగ్ లో వాళ్ళు కూడా ఇప్పుడు మేము ప్రాసెసింగ్ మీరు ప్రాసెసింగ్ లో ఉందనొచ్చు మేము అనొచ్చు, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు కూడా ప్రాసెసింగ్ లో ఉందని వాళ్ళు చెప్తే ఎప్పటికీ అదే ఎప్పటికీ అని మేము గట్టిగా అడగలేకపోతున్నామండి. ఎమ్మెల్యే గారిని దయచేసి మేము విన్నవించుకుంటున్నాం, ప్రశ్నిస్తున్నాం కూడా. ఇక్కడ 18 నెలలుగా అంటే ఎప్పటి నుంచో నీటి సరఫరా లేదని చెప్తున్నారు స్థానికులు. ఏం చేస్తున్నారు మీరు? ఎప్పటిలోగా నీళ్లు వస్తాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ కేస్ 6 days కి ఒకసారి ట్యాంకర్ రాలేదన్నా కూడా కంప్లైంట్ చేయండి. మీరు అందరూ ఒక 10 members వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాలు ఇదే పని అంటే ఆ పనులన్నీ మానుకొని కంప్లైంట్లు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సరిపోతుంది జీవితం. ఎప్పుడు ఇలానే ధర్నాలు స్ట్రైక్స్ చేస్తా ఉంటే ఇంకా ఫ్యూచర్ ఎప్పుడు అండి మాకు జరిగేది? వాటర్ ప్రాబ్లం ఉంది బాగా, తాగడానికి అయితే 1 week ఒకసారి వస్తుంది మేడం. ఇప్పుడు అంటే ఈ డ్రమ్ములో ఉండే తాగే నీళ్ళ 1 week ఒకసారి పోసిపోతుంది, మళ్ళీ 1 week దాకా ఇవి ఆపుకోవాలి. అంటే ఇప్పుడు ఈ నీళ్లు మీ డ్రమ్ములు ఒక్కొక్కరిది ఒక్కో డ్రమ్? ఇంట్లో మొత్తం 40 మంది ఉన్నాము, 40 మంది డ్రమ్ములు వారానికి ఒకసారి పోసిపోతారు. ఇట్లా వచ్చి పోసి వెళ్ళిపోతారు. ఫోన్ చేస్తే వచ్చి పోసిపోతారు, వాళ్ళు అందుబాటులో ఉంటే వస్తారు మేడం. పక్క వీధి మేడం వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మేడం. ఇట్లా డ్రమ్ములు ఎన్ని నీళ్ళు ఉన్నాయి మొత్తం ఇక్కడ? అక్కడ ఫేజ్ 2 మొత్తం ఇదే మేడం. మాకు 210 ఉంటాయి మాత్రం మేడం. మేము ఊరక పోయి వాళ్ళు 10 రోజులకు ఒకసారి వస్తే 10 ఏళ్ళ మేము ఏం వాటర్ తాగుతాం మేడం చెప్పండి? పిల్లలతోని వాళ్ళతో వచ్చేసి పైకి ఎత్తుకపోవడం సరే అట్లయినా ఎత్తుకపోతాం కదా, కనీసం మాకు వాటర్ కనెక్షన్ లేదు కదా, ఏం లేదు. వాటర్ ప్రాబ్లం అక్కడ నీళ్ళు ఎత్తుకుపోతున్నారు బిందెలో. ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? సంపు దగ్గర నుంచి మేడం, బోర్ వాటర్ అవి. ఒక్కసారి గుర్తు చేస్తున్నాం సవినయంగా, గవర్నమెంట్ మనకి ఏ ఆడకూతురు కూడా బిందెలో కనిపించకూడదని చెప్పి దృశ్యాలు మన బంగారు తెలంగాణలో మనకు వెలువడ్డాయి. ఇలాంటి ప్రకటనలు మరి ఎప్పటికవుతుందో అది తెలియదు కానీ ప్రస్తుతానికి బిందెలు మేము పట్టుకుంటాం, కనీసం నీళ్లు సరఫరా ఇవ్వండి చాలా అంటున్నారు. వాటర్ ప్రాబ్లం ఎక్కువ మేడం మాకు. ఆ బోర్ వాటర్ ఉన్నాయి కానీ మొత్తం ఫైజన్ మేడం, మొత్తం రెడ్ కలర్ వస్తాయి. అసలు మొత్తం ఫైజన్ ఎట్లా ఇనుము చినుము కెమికల్ కదా, మొత్తం చుట్టుముట్టు ఇండస్ట్రీ ఏరియా మొత్తం వాటర్ మొత్తము కెమికల్ వాటరే వస్తుంది. వచ్చే నీళ్ళు కూడా అవి కెమికల్ వాటర్. ఇవి 1 week 1 day వస్తుంది. అది కూడా ఫోన్ చేయాలి, లేదా పని ఆపేసుకొని లీడర్స్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, ఎవరైనా ఒకళ్ళం పోయి వస్తే మాకు వస్తాయి మేడం. గ్రహించాలి. ఇప్పుడు దైనందిన సమస్యలతో జనం సతమతం ఆడుతూ ఉంటే, కొట్టుకుంటూ ఉంటే మరి జీవితంపై ఇంకా ముందు రాబోయే రేపటి కోసం ఎప్పుడు సమయం వెచ్చిస్తారు? పిల్లల భవిష్యత్తుపై ఎప్పుడు దృష్టి పెడతారు? అంటే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులరిగిపోయేలాగా ఇదిగో అవుతుంది అదిగో అవుతుందనే ఆశల మధ్య ఎన్నాళ్ళిలా కాలం వెళ్లదీస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. 630కి పైగా ఉన్న ఇళ్లున్న ఈ ఏరియాలో ప్రధానమైన సమస్యల్ని ఎవరు తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్, జనపదం కొనసాగుతుంది. 3-4 సమస్యలు. ఒకటి, ఎప్పుడో వాంబే స్కీమ్ కింద వాళ్ళకి అలాట్ అయిన ఇళ్లపై ఉన్న లోన్ల విషయంలో తీవ్రమైన తర్జన భర్జన జరుగుతున్న ప్రస్తుతం. బ్యాంక్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల వాళ్ళు వచ్చి మీరు లోన్ మొత్తంగా ఒక్కసారి కడతారా, ఇంట్లోంచి బయటకు వెళ్తారా అని నిలదీస్తున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులుగా బతుకుతున్నారు ఇక్కడ జనం. ఇంతేకాకుండా వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, అన్ని ఏరియాస్లో చూస్తున్నాం ఇది దాదాపుగా. అయితే ఇక్కడ నిజంగా అక్షరాల చుక్క నీరు రాదు. ట్యాంకర్లలో వచ్చి వారానికి ఒకసారి పోసే నీళ్లతో ఒక్కొక్క కుటుంబం ఇక్కడ సమయాన్ని వాళ్ళు వెళ్లదీస్తున్నారు. అంతేకాకుండా చాలా ఇళ్లలో ఇంకా చాలా మంది వచ్చి ఆక్యుపై చేసుకోలేకపోతున్నారు నీటి సమస్య ఉండడం వల్ల. లైట్లు లేకపోవడం వల్ల ఈ రోడ్డు మీద మహిళలు రాత్రిపూట వస్తూ ఉంటే ఎవరొచ్చి ఎప్పుడు ఏ చైన్ లాక్కుపోతారో, ఎవరొచ్చి వెనకాల నుంచి అటాక్ చేస్తారో అని ఒక భయంలో బతుకుతున్నారు. అంటే నిజానికి ఇది బస్ డిపోకి ఎంతో దూరంలో లేదు, అయినా కూడా ఇది కొద్దిగా లోపలికి ఉండడం వల్ల రోడ్ అంతా కూడా లైట్లు లేక చీకటి పడిపోతుంది. అన్నిటికంటే మించి దొంగతనాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ ఎవరు దొంగతనాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎన్ని దొంగతనాలు అయ్యాయండి? మొన్న ఒకటే రోజు ఒక 1 month బ్యాక్ C1లో ఒక 2 ఇళ్ళని తాళాలు బలగొట్టేసి వాళ్ళ ఇంట్లో డబ్బు నగలు ఎత్తుకెళ్లారు. ఇంతవరకు ఆ కేసు పోయి కంప్లైంట్ ఇచ్చాము, ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. అలానే రాత్రిపూట బైకులు అలా పెట్రోలు అవి ఇవి చిన్నవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక్కోసారి బైకులు మొన్న ఇక్కడ పెట్టిన ఒక బైక్ కూడా ఎత్తుకెళ్లారు. దొంగలు దొరలు ఉంటే మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి, ఇంట్లో ఉండుమా పోదుమా, మా డౌట్ మాకే ఉన్నది. రోడ్ల పండు లైట్లు లేవు, వస్తుంటే ముసలోళ్ళు ముడుగోళ్ళు వస్తుంటే దోసుకపోతుండ్రు. మేము ఏం చేయాలి చెప్పు? దేవేంద్ర కాయలు అన్నట్టు మాకు ఏమి ఇచ్చిర్రు? దేవేంద్ర కాయల గవర్నమెంట్ ఇండ్లన్నీ ఇచ్చిర్రు, పైసలు కట్టుకుర్రు. తాళాలేసి ఉంటే చాలు, ఇండ్లు మొత్తం గుల్ల చేసుకోవాల్సిందే. ఊర్లోకి వెళ్ళారా మీరు? అట్లా వెళ్ళి వచ్చేసరికి ఇండ్లు గుల్లలు అవుతున్నాయి. ఇక్కడ ఎట్లాంటిది కాపాడేతారు అన్నట్టుగా ఏమీ లేదు. ఇక్కడ దొంగతనాల గురించి ఎప్పుడైనా చెప్పారా పోలీసులకి వెళ్ళి? చాలా దగ్గర నియరెస్ట్ నెలకోసారి చెప్తూనే ఉంటాం దొంగతనాలు. పోలీసులు ఎంక్వైరీ చేస్తామంటారు అంతే. పోలీసులేమో ఎంక్వైరీ చేస్తామంటారు, ఏం పట్టించుకోరు, గస్తీలు పెట్టరు. ఇక్కడ ఇంకో చోట మున్సిపల్ ఆఫీసులో ఏమో చేస్తాం, ఫైల్ కదులుతోందని చెప్తారు, నీళ్ల సరఫరా రాదు. ఎన్నాళ్ళు ప్రజలు ఇలా బతకాలని అడుగుతున్నాం. బస్సులు లేవు మేడం. బస్సులకు ఎన్నిసార్లు మేము బండ్ల కూడా పెట్టినాము. బస్సుల గురించి అక్కడ ఉప్పల్ డిపోకి ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము. బస్సులు లేవు, ఒక హాస్పిటల్ లేదు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి మీరు ఇవన్నీ చెప్పారా? చెప్పండి మేడం. ఏమంటారు ఆయన? ఆల్రెడీ మేము దీని గురించి స్పందించి దత్తత తీసుకున్నాము మా సార్. ఇది
ఎన్వీఎస్ గారు ఈ మా కాలనీని దత్తత తీసుకుంటామని చెప్పారు. ఏమంటే గ్రామాలు దత్తత తీసుకోవడం, కాలనీలు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ పార్టీలు వేరవడం వల్ల సమన్వయ లోపం అంటారా? అదే కావచ్చు మేడం. ఏంటంటే ప్రతి మూల చిన్న కాలనీకి ఆడ మూల కేసీఆర్ నగర్ ఉంది, బాలకృష్ణ నగర్ ఉంది. బాలకృష్ణ నగర్ ఫస్ట్ ఉంది యాక్చువల్గా, ఇప్పుడు అది కేసీఆర్ నగర్ అని పెట్టారు. అప్పటికే బస్సు వచ్చేసింది అక్కడ. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే బస్సులు వస్తుంటున్నాయి. మాది కూడా దేవేంద్ర కాలనీ తీసేసి కేసీఆర్ నగర్ అని పెడతాం. దేవేందర్ నగర్ ఫేజ్ 1 ఏర్పడి సుమారు 2003లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇక్కడ రావడానికి సౌకర్యం, ఆటో అడిగితే 100 రూపాయలు, 200 రూపాయలు, అవసరం అనుకుంటే రాత్రిపూట 200 రూపాయలు. మహిళలు రోడ్డు పైన మెట్రో స్టేషన్ రావాలంటే ఆ రోడ్డు ఈ మధ్యలోనే ఇప్పుడు 2.5 ఉంటుంది మేడం. ఆ రోడ్లో ఇక్కడ నివసించే వాళ్ళంతా అతి నిరుపేదలు మేడం. ప్రతిరోజు పని చేసుకుంటే గానీ జీవనోపాధి. సాయంత్రం 6:30 మేడం. 5:30కే భయంగా చేతులు ఇట్లా దగ్గర పెట్టుకొని వస్తుంటే నేను చాలాసార్లు మహిళలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను నా బండి మీద తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపెట్టేయడం జరిగింది. ఆ ఇష్యూ ఒకటి. ఆ రోడ్లో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు మేడం. ఈ మెట్రో స్టేషన్ నుండి ఇక్కడ 2.5 కిలోమీటర్ల దూరంలో ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఒక సైడ్ మొత్తం మూసికాలో ఉంటుంది, ఒక సైడ్ మొత్తం ఇండస్ట్రీస్ ఉంటుంది. ఈవినింగ్ అయిపోయేసరికి కంపెనీలన్నీ బంద్ అయిపోతాయి. ఇది చాలా పెద్ద ప్రమాదమైన కారణం మేడం. అంతేకాకుండా దేవేందర్ నగర్లో 3 years బ్యాక్ ఫేజ్ 2 నిర్మించారు మేడం. ఫేజ్ 2 నిర్మించి వాటర్ ట్యాంక్ బల్క్ సిస్టమ్ కోసం ట్యాంకు నిర్మించారు, అన్ని నిర్మించారు, పైప్ లైన్ నిర్మించారు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. పైప్ లైన్ వ్యవస్థ కూడా మొత్తం కంప్లీట్ అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై లేదు మేడం. మెయిన్ ఇక్కడ బస్ ప్రాబ్లం ఉంది మేడం. ఇక్కడ కోటి పోవాలన్నా వెళ్తాం మేడం. ఉప్పలు ఇటు కోటికి వెళ్తాను మేడం. రోజు ఆటోలో పోవాలంటే ఇబ్బంది, రావాలంటే ఇబ్బంది కాదు, అదే అవుతుంది మేడం. ఒక బస్సు సౌలభ్యం లేదు. లక్ష్మీనారాయణ కాలనీకి వస్తాయి, ఇక్కడికి రావు మేడం. అడిగాము, డిఎం దగ్గర కూడా పోయినాము, లెటర్లు ఇచ్చినాము. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఏం లేదు మేడం. చూడండి ఇక్కడ ఎంత చేసినా ఎవరు ఏం పట్టించుకోరు మేడం. దీన్ని అనగానే ఎందుకో చిన్న చూపు చూస్తారు. ఇక్కడ సంబంధించిన ఒక కంపెనీ మంటలు చిక్కుకుంది. పోలీసు వాళ్ళు దాన్ని ఆర్పడానికి అగ్నిమాపక దళాలు వచ్చినప్పుడు కూడా అక్కడ లోపల ఏదో 5000 లీటర్స్ స్పిరిట్ ఏదో ఉందని చెప్పేసి పేలిపోతానే భయం కోసం దూరం వెళ్ళిపోయారు. చాలా మంది స్థానికులు, పోలీసు వాళ్ళు అక్కడ చనిపోతారని ముసలిలను తీసుకొచ్చి ఒక 1 కిలోమీటర్ దూరంలో విడిచిపెట్టడం జరిగింది. అలాంటి కంపెనీలో ఈ జనవాసాల మధ్యలో ఉండడం ప్రాణాలకు చాలా హానికరం మేడం. అంతేకాకుండా ఈ దేవేంద్ర కాలనీలో సుమారు 1000-1200 మంది పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు మేడం. వాళ్లకు చదువుకోవడానికి సుమారు 1 కిలోమీటర్న్నర. ఒక నిమిషం ఉండండి. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కట్టే ప్రతిపాదన ఉండింది, మధ్యలో బిల్డింగ్ ఆపేశారని చెప్పారు. ఎవరు ఆపేసారు మేడం పని? అది కాంట్రాక్టర్ మొత్తం సామాన్ తీసుకొని వెళ్ళిపోయిండు. ఎందుకు అది కారణం చెప్పలే మేడం. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బిల్డింగ్ అది అట్లనే ఆపేసి మేడం, ఏం చేయలే. ఇంకా ఖాళీ స్లాబ్ వేసిర్రు అంతే, ఆపేసిర్రు. అది పక్కన ఇంకో స్కూల్ అదే ఉంది మేడం. 10 years అంది. అది కలెక్టర్ కట్టిన స్కూల్ మేడం. అది ఇది కన్స్ట్రక్షన్ గవర్నమెంట్స్ పక్కకే 2 స్కూల్ ఉన్నాయి మేడం. కానీ ఒక్కటి కూడా యూజ్ చేస్తలేరు, పని చేస్తలేరు. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కడుతున్నారండి? ఇది ఒక అది ఎంత దుర్మార్గం! ఇంత స్థలంలో 12 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ స్కూల్ బిల్డింగ్ ని ఇలా ఆపేసి దీని గురించి ఏమీ అసలు వివరణ ఇవ్వకుండా పౌరుల కోసం ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మన భావి భారత పౌరులు చదువుకోవాల్సిన పాఠశాల అన్నమాట ఇది. ఈ పరిస్థితిలో వదిలిపడేశారు. సంబంధించిన డబ్బులు శాంక్షన్ అయినాయా, వాళ్ళ తీసుకున్నారా తీసుకోలేదు విషయం తెలియదు. మొత్తం మీద చాలా భయానకరమైన వాతావరణం ఈ దేవేంద్ర స్కూల్లో ఉంది. ఇక్కడ సుమారు 1200 మంది చిన్నపిల్లలు ఉంటారు. అంతా ప్రైవేట్ స్కూల్లో. ఒక్కొక్క స్కూల్లో నర్సరీకి 1500, 2000 రూపాయలు పే చేసి చదివించుకున్న అతి నిరుపేదలు. ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ నిర్మించినట్టయితే ఖచ్చితంగా పేదలకు న్యాయం చేసేటటువంటి కేసీఆర్ గారు KG to PG వరకు ఫ్రీ ఉచిత విద్య అంటున్నారు. కానీ మరి వచ్చి 2 ఏళ్ళు అయింది. అంటే మాకేమైనా వ్యతిరేకం కాదు, చేసేదేదో తొందరగా చేస్తే ఇలాంటి నిరుపేదలు నివసించే కాలనీలలో చాలా బాగా చేయాలని మేము కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ 1200 మంది పిల్లలకి చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ కట్టించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా చెప్తున్నాం. అంతేకాదు గవర్నమెంట్ స్కూల్ కట్టించడంతో పాటు చాలా చోట్ల టాయిలెట్ల సౌకర్యం కూడా లేని పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ సవ్యంగా సక్రమంగా 1200 మంది విద్యార్థుల కోసం మీరు
తక్షణం స్కూల్ కట్టించాలి. మాకు ఒక బస్సు లేదు, కాలనీల పంట మాది వేసిండ్రు, ఇల్లు కట్టిండ్రు వాస్తవమే. గల్లీల పంటనైతే మొత్తం చెత్త కుండీలన్నా నాయం, చెత్త కుండీ కంటే అద్మానం ఉంది. అందులో రోడ్లు వేస్తాను, రోడ్లు శాంక్షన్ కాలే, అది వచ్చింది కూడా మళ్ళా తిరిగిపోయింది. దానికి శాంక్షన్ అయింది కూడా మళ్ళీ రిటర్న్ పోయింది. మరి అంతా మరి చెత్త చేదారం వీటిలలో మేము తట్టుకోలేకపోతున్నాం. మనకు మా బీదలకు ఇల్లు ఇచ్చినప్పుడే ఇచ్చిండ్రు, కానీ మరి మేము లోను కట్టుకొని మేము చేసుకుంటే కూలినాలు చేసుకుంటే మరి మేము ఎట్లా బతకాలి? మరి మా పిల్లలకి స్కూళ్ళు లేవు, ఏమీ లేదు. ఉప్పల్లోని దేవేందర్ నగర్ ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న మాట వాస్తవం. అంటే బిల్డింగ్ లో కొన్ని కట్టేశారు, అప్పుడెప్పుడో స్కీమ్ కింద అలాట్ అయిన ఇళ్ళు తప్ప ఒక్క సౌకర్యం లేదు, ఒక్క సదుపాయం లేదు. అసలు ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఇదేం రోడ్లు అండి? ఇక్కడ రోడ్లు శాంక్షన్ అయిపోయాయి. ఈ గల్లీ చుట్టూ ఎలుకలు తవ్వేసి ఈ కాంప్లెక్స్ మొత్తం 2-3 బాత్రూమ్స్ ఉండే వాళ్ళ గవర్నమెంట్ వస్తాయి మేడం. మొత్తం ఒక రోడ్ లేదు, మొత్తం పిల్లలు తిరుగుతున్న ఏరియా ఇది, పిల్లలు ఉంటున్న ఏరియా ఇది, చాలా భయంకరంగా ఉంటుంది కదండి. రామంతపూర్లో ఉన్న 2 చెరువులు మొత్తానికి కబ్జా గురైనాయి. చిన్న చెరువు వచ్చేసి 20 ఎకరాలు, పెద్ద చెరువు వచ్చేసి 44 ఎకరాలు. ఇప్పుడు చిన్న చెరువు 8 ఎకరాల చిల్లర ఉంది, పెద్ద చెరువు సుమారు ఒక 12 ఎకరాలు ఉంది మేడం. చుట్టూ లోపలే అంత కబ్జా గురైనప్పుడు కూడా ఇప్పటికి కూడా స్థానికంగా ఉండే వాళ్ళు కబ్జా చేసినప్పటికీ యథేచ్ఛగా కబ్జా జరిగేది ఇప్పటి కూడా జరుగుతూనే ఉంది. జలాలు అడగంటిపోయినప్పటికీ హైదరాబాద్లో జలమండలి సరఫరా చేసే వాటర్ మేడం రామంతపూర్లో టోటల్గా ప్రతిరోజు ఏ గల్లీకి పోయినా కూడా మురికితో కలిపినటువంటి నీరే మేడం రామంతపూర్లో మొత్తంలో మేడం. చాలా ఏరియాస్. దీనికి కారణం ఏంటంటే ఈ మ్యాన్హోల్స్ క్లీన్ చేసే వాళ్ళు ఎక్కువ మొత్తంలో మ్యాన్ పవర్ లేకపోవడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ మనం కంప్లైంట్ రాసిస్తే కానీ 3-4 సార్లు ఫాలోఅప్ చేస్తే కానీ 1 రోజులు అయితే కానీ అప్పటి వరకు మనకుండే బావులు లేకపోతే మనకుండే నీళ్ళు మొత్తం కలుషితం, మన సంపులు కలుషితమైనప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. మామూలు అంటే వేయాల్సిన రోడ్లు లాంటి సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో దేవేందర్ నగర్ వాసులందరూ కూడా ఆర్తిగా ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారని. ఇప్పటికే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసి బహుశా 18 నెలలు అవుతోంది. కాబట్టి ఇకన్నా మేల్కొని గవర్నమెంట్ కూడా చెప్పినవన్నీ కూడా చేసి నెరవేర్చాలని కోరుకుంటూ ఇది వాళ్ళ జనపదం. వచ్చే వారం మరొక ఏరియా నుండి జనపదం కొనసాగుతున్న సాక్షి టీవీలో. స్టే ట్యూన్డ్.